పరసా గారి శత జయంతి కార్యక్రమాన్ని మే 31, జూన్ 1 ఈ 2 తేదీల్లో కొత్తగూడెం క్లబ్లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. మే 31, జూన్ 1 మార్పు చేసుకోవడం అనేది జరిగింది. మన కొత్తగూడెం క్లబ్లో నిర్వహిస్తున్నాము. మే 31వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ ఇనాగరల్ సెషన్ ఉంటుంది. ఈ ప్రారంభ సభకి చుక్కా రాములు గారు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఈ సింపోజియంని, ఈ ప్రారంభ సభని ప్రారంభం చేస్తారు. అలాగే ఆ తర్వాత పరసా గారితో పాటు సమకాలీనులుగా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులుగా, కార్యకర్తలుగా ఆ కాలం నుంచి ఉన్నటువంటి సీనియర్లందరినీ ఇప్పటికే గుర్తించాము. వారి యొక్క కుటుంబ సభ్యులతో సహా మొత్తం ఆత్మీయ అభినందన సమ్మేళనం కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆనాడు ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మాణం కోసం వాళ్ళు చేసినటువంటి కృషి కానీ, ఎదుర్కొన్న నిర్బంధాలు కానీ, అణిచివేత కానీ, అలాగే కార్మిక హక్కుల రక్షణ కోసం జరిగినటువంటి పోరాటాల అనుభవాలు కానీ, వాటన్నిటినీ వాళ్ళందరి అనుభవాల్ని ఈ రోజు ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నటువంటి యంగ్ వర్కర్స్కి, ఇవాళ ట్రేడ్ యూనియన్ నాయకత్వం అందరికీ కూడా ఆ విషయాలన్నింటినీ చేరవేసేదానికి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆత్మీయ అభినందన సమ్మేళనం కార్యక్రమం కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది ఉదయం పూట 31వ తారీఖు లంచ్ వరకు ఉన్నటువంటి సెషను. ఇక లంచ్ తర్వాత స్మారక ఉపన్యాసాల కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. మొదటి స్మారక ఉపన్యాసం మతోన్మాదం, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు అనే అంశం మీద సిఐటియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య గారు ఈ అంశాన్ని ప్రజెంటేషన్ చేస్తారు. ఇక ఆ రోజుతో మొదటి రోజు సింపోజియం కార్యక్రమం ముగుస్తుంది. ఈ రెండో రోజున సింపోజియం అంటే స్మారక ఉపన్యాసం నెంబర్ 2 అంశానికి సంబంధించి శ్రామిక మహిళలు వర్గ దృక్పథం అనే అంశం మీద సిఐటియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి శ్రామిక మహిళా కన్వీనరు, అఖిల భారత సిఐటియు నాయకురాలు ఎస్ పుణ్యవతి గారు ఈ అంశాన్ని ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఇది జూన్ 1వ తారీఖు మొదటిది. అలాగే రెండో స్మారక ఉపన్యాసాన్ని ప్రభుత్వ రంగం, ఆర్థిక విధానాల అంశం మీద సిఐటియు అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు గారు ఆ అంశాన్ని ప్రజెంటేషన్ చేస్తారు. అలాగే 4వ స్మారక ఉపన్యాసాన్ని ఇవాళ అసంఘటిత రంగం, కార్మికులు, ప్రభుత్వ విధానాల ప్రభావం, కార్మిక కర్షక ఐక్యత ఆవశ్యకత అనే అంశాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలగడు భాస్కర్ గారు దీన్ని ప్రజెంటేషన్ చేస్తారు. ఇట్లా ఒక 4 ప్రధానమైనటువంటి అంశాలని ఈరోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళన్నింటినీ వివరించేదానికి ఈ స్మారక ఉపన్యాసాల కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ